హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మీకు రిజర్వేషన్స్, స్పెషల్ కేటగిరీస్కి రిజర్వేషన్స్ ఎంత పర్సంటేజ్లో ఉంటుందో ఈరోజు వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఇక్కడ చూసుకుంటే మనకు ఇది నేను 2024 ప్రాస్పెక్ట్స్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. 2024లో ఇచ్చిన ప్రాస్పెక్ట్స్లో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో మీరు ఇక్కడ చూసుకుంటే సీట్స్ షెల్ బీ రిజర్వ్డ్ ఇన్ ఈచ్ కోర్స్ ఇన్ ఈచ్ కేటగిరీ ఫర్ ద ఫాలోయింగ్ ఎగ్జిస్టెడ్ ఇండికేటెడ్ అగైనెస్ట్ దెమ్. సో మీరు ఇక్కడ గమనిస్తే మనకు చాలా కేటగిరీస్ ఉన్నాయండి. లైక్ క్యాప్ కేటగిరీ అని, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ కేటగిరీ అని, స్పోర్ట్స్ అండ్ గైడ్స్ కేటగిరీ అని, పీడబ్ల్యూడి కేటగిరీ అని, పోలీస్ మాటర్స్ చిల్డ్రన్ కేటగిరీ అని, అలాగే భరత్ స్కూల్స్ అండ్ గైడ్స్ కేటగిరీ అని. సో ఈ యొక్క కోటాస్ ఏవైతే ఉన్నాయో దీనికంటూ సపరేట్ రిజర్వేషన్ అనేది ఉంటుంది. మీరు ఏ కేటగిరీకైనా బిలాంగ్ చేయండి. వెన్ ఇట్ కమ్స్ టు ఈ యొక్క స్పెషల్ కేటగిరీస్ దీనికంటూ సపరేట్ రిజర్వేషన్స్ ఉంటాయి. సో దట్ ఈ యొక్క డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండడం ద్వారా మీరు ఎప్పుడైతే కౌన్సిలింగ్లో అపియర్ అవుతారో అప్పుడు మీరు ఈ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేస్తే మీకు ఎంబీబీఎస్ సీట్ అనేది మీ యొక్క రెస్పెక్టివ్ కేటగిరీ, మీ యొక్క కేటగిరీ ఉంటుంది కదా, ఆ యొక్క స్పెషల్ రిజర్వేషన్తో పాటు ఈ యొక్క స్పెషల్ కేటగిరీ నుంచి రిజర్వేషన్ కూడా మీరు తీసుకుంటారు అనమాట. సో ఇప్పుడు నేను మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి ఇలా అనేసి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ క్యాప్ అంటే ఏంటంటే ఆర్మీ వాళ్ళు, మీ యొక్క మదర్ కానివ్వండి, మీ యొక్క ఫాదర్ కానివ్వండి, ఆర్మీలో వర్క్ చేస్తుంటే మీకంటూ సపరేట్ కోటా అంటే రిజర్వేషన్ అనేది ఉంటుంది. అది ఏంటంటే మీకు సపరేట్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. మీకు చిల్డ్రన్ ఆర్మ్డ్ పోలీస్ సర్టిఫికేట్ అని ఇస్తారు మీకు. ఆ యొక్క సర్టిఫికేట్ని మీరు ఆన్లైన్ కౌన్సిలింగ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో సబ్మిట్ చేసినారు. సో సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఎవరు వెరిఫై చేస్తారంటే దాన్ని సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఏపీ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. సో డైరెక్టర్ ఎవరైతే ఉంటారో సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆయన వెరిఫై చేస్తారనమాట ఈ యొక్క డాక్యుమెంట్స్ని. సో ఒక సర్టిఫికేట్, ఆ యొక్క సర్టిఫికేట్ మీరు ఆన్లైన్లో పెడితే అంటే కౌన్సిలింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు, కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా మనం వీడియోస్ చేస్తాము. దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా మనకు చాలా వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి దానికోసం. సో ఈ యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రెస్పెక్టివ్ కేటగిరీ డైరెక్టర్స్ వాటిని వెరిఫై చేస్తారు. ఓకేనా. సో ఇక్కడ 1% రిజర్వేషన్ అనేది ఉంటుంది. సో అలాగే నేషనల్ క్యాడెట్ కార్ప్స్ 1% రిజర్వేషన్ ఉంటుంది. ఎన్సీసీ డైరెక్టర్ ఏపీ వాళ్ళు. అలాగే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కోటా నుంచి 0.50% రిజర్వేషన్ అనేది ఉంటుంది. వైస్ చైర్మన్ దాన్ని చేస్తారు. అలాగే పీడబ్ల్యూడి పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ 5% రిజర్వేషన్ అయితే ఉంటుంది. మెడికల్ బోర్డ్ అథారిటీ అయితే దానిలో వెరిఫై చేస్తుంది. పోలీస్ మార్టియర్స్ చిల్డ్రన్ 0.25%. సో డిఐజీ అయితే వెరిఫై చేస్తారు దీన్ని. సో పోలీస్ మార్టియర్స్ చిల్డ్రన్ అంటే ఏంటో కాదండి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ఆయన నీట్ ఎగ్జామ్ రాసినాడు. సో వాళ్ళ ఫాదర్ కానివ్వండి, వాళ్ళ మదర్ కానివ్వండి పోలీస్ అయ్యండి, వాళ్ళు ఎక్స్పైర్ అయ్యి ఉంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, పోలీస్ కొడుకు ఒకవేళ ఎగ్జామ్ రాసింటే ఆ పోలీస్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎక్స్పైర్ అయ్యింటే, లేకపోతే వాళ్ళ మదర్ ఎక్స్పైర్ అయ్యింటే వాళ్ళకంటూ పోలీస్ మ్యాటర్స్ చిల్డ్రన్ సపరేట్ కోటా ఉంటుంది. దానికంటూ 0.25% రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఆ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. ఓకేనా. రైట్. నెక్స్ట్ థింగ్, అది డిఐజీ దాన్ని ఫిల్ చేసేస్తారు, దాన్ని స్క్రూటినైజ్ చేస్తారు. తర్వాత భరత్ స్కూల్స్ అండ్ గైడ్స్ కోటా 0.5% రిజర్వేషన్ ఉంటుంది. కమిషనర్ భరత్ అండ్ స్కూల్స్ గైడ్స్ కోటా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఇలా వెరిఫై చేస్తారు. ఇక్కడ మీరు చూసుకుంటే ద రిజర్వేషన్ ఫర్ స్పెషల్ కేటగిరీస్ మెన్షన్డ్ above shall be provided on the basis of compartmentalized horizontal reservation for each category OC, BC, SC and ST as per the government order 231 health, medical and family welfare department dated 11/7/2007. ఓకేనా. సో ఇది సో స్పెషల్ కేటగిరీస్కి ఈ టైప్ ఆఫ్ హారిజాంటల్ రిజర్వేషన్తో పాటు ఇలాగా కోటాస్ అనేది ఇస్తారనమాట. సో ఇప్పుడు మీకు మీ యొక్క రెస్పెక్టివ్ కేటగిరీ, మీకంటూ కేటగిరీ రిజర్వేషన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు ఒకవేళ ఈ సర్టిఫికేట్స్ ఉంటే మీకు ఈ రిజర్వేషన్ అనేది కూడా ఉంటుంది. సో ఎవరైతే నేను మీకు సజెస్ట్ చేసేది వచ్చేసి ఎవరికైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళందరూ కూడా ఎన్సీసీ జాయిన్ అయితే చాలా బెస్ట్ అని నేను ఇస్తున్నాను. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ దాంట్లో కూడా జాయిన్ అయితే చాలా బెస్ట్. అలాగే భరత్ స్కూల్స్ అండ్ గైడ్స్ దాంట్లో కూడా చేరితే మీకంటూ సపరేట్ రిజర్వేషన్ అనేది ఉంటుంది. మీకు ఫ్యూచర్లో ఇక్కడనే కాదు, నీట్ కౌన్సిలింగ్లోనే కాదు, మీరు ఎటువైపు వెళ్ళినా గవర్నమెంట్ దాంట్లో మీకు సపరేట్ రిజర్వేషన్ అనేది ఉంటుంది. సో ఎన్సీసీ వాళ్ళకి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, అలాగే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ దాంట్లో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఈవెన్ ఇన్ 10th 9thలో కూడా ఇప్పుడు స్కూల్స్లో కూడా ఎన్సీసీ ఉందండి. మీరు వెళ్ళి ఎన్సీసీ డిపార్ట్మెంట్లో జాయిన్ అయితే జాయిన్ అవ్వచ్చు సపరేట్గా. లేదు స్కూల్ తరఫున మీరు జాయిన్ కావాలని కూడా జాయిన్ కావచ్చు. సో ఇప్పుడు
ఇప్పుడంటూ ఎన్సీసీ ప్రతి ఒక్క కాలేజ్, ప్రతి ఒక్క పెద్ద పెద్ద కాలేజెస్లో ఉన్నాయి. మీరు గాన ఎన్సీసీ జాయిన్ అయితే మీకంటూ సపరేట్ రిజర్వేషన్ ఉంటుంది. నాట్ ఈవెన్ ఎన్సీసీ అనే కాదు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, తర్వాత భరత్ స్కూల్స్ అండ్ గైడ్స్, ఇవన్నీ కూడా మీకు రిజర్వేషన్స్ అనేవి ఉంటాయి. బట్ మీరు మాత్రం ఏదో ఒకటి చూస్ చేసుకోండి, మీకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. రిజర్వేషన్ అనేది చాలా పెద్ద ఒక గేమ్ ఆడుతుంది అంతే, రైట్. నెక్స్ట్ థింగ్, తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే రిజర్వేషన్స్ అండ్ ప్రయారిటీస్ ఇన్ రెస్పెక్టివ్ అబౌవ్ కేటగిరీస్ విల్ బీ యాజ్ పర్ గవర్నమెంట్ ఆర్డర్ సబ్సిక్వెంట్ అమెండ్మెంట్స్ ఇష్యూడ్ ఫ్రమ్ ద టైమ్ టు టైమ్ ఇన్ రెస్పెక్టివ్ కేటగిరీస్. 5% ఇది మనకందరూ తెలుసు, డిజేబుల్డ్ కేటగిరీ వాళ్ళకి ఇది. సో తర్వాత గైడ్లైన్స్ ఇదంతా మనకు తెలిసిన విషయమే. సో ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ క్లైమింగ్ రిజర్వేషన్ అండర్ స్పెషల్ కేటగిరీస్ ఇక్కడ చూడండి విల్ బీ స్క్రూటనైజ్డ్ కన్ఫర్మ్ బై ద అఫీషియల్స్ డిపార్ట్మెంట్స్ ఆఫ్, ఇది మనకందరూ తెలిసిన విషయమే. సో ఇది మామూలుగా మనం చేయొచ్చు, ఇది మీకు చెప్పాను. ఇదంతా ఇన్ఫర్మేషన్ మీకు ఇప్పుడు చెప్పాను, మళ్ళీ మీకు సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో ఇదే అండి మీకు రిజర్వేషన్స్ అండర్ స్పెషల్ కేటగిరీస్ నుంచి అయితే. సో ఇలాంటి నీట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. సో నీట్ కౌన్సిలింగ్ రిలేటెడ్ వీడియోస్ కూడా మన ఛానల్ అయితే వస్తుంటాయి. ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, టేక్ కేర్, బై.